ఓట్లు ఎమ్మెల్యే అభ్యర్థి ఉంటే చూసుకో వీళ్ళు పక్కా సచ్చదాకా చేయకూడదు మూడోసారి చేయకూడదు సచ్చదాకా చేయకూడదు సాగునీరు కోసం కాలువ మనది మధ్యలోనే కాలువ పూర్తి చేస్తానని మాట ఇచ్చిండు. సార్కు టైం లేదు. ఒకవేళ సార్కు వీలైతే మన బొల్లపల్లి ప్రజల ముందటి సొంత నిధులతోటి సొంత డబ్బులతోటి అది పూర్తి చేయించారు. ఇంకా కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న పనులున్నాయి, అవన్నిటిని పూర్తి చేసి ఈ బొల్లపల్లి ప్రాంత రైతాంగానికి పూర్తిగా సాగునీరు అందించడానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సైనికుల లెక్క పనిచేసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించి అత్యధిక మెజార్టీ తోటి ఒక సామాన్య కార్యకర్తను ఎమ్మెల్యేగా గెలిపించాలని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే రాబోయే కాలంలో కూడా కృష్ణా వాటర్ కూడా ఈ బొల్లపల్లి మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సాగునీరు అందిస్తాం, తాగునీరు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మంచి గండ్రడు మీరు అమ్మా మంత ముందుకు రానమ్మా, అందరు ముందుకు రాని. శివ దండ వెనక లేవతికి పక్క. మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. నేను తెలుసా మీ అందరికి తెలుసా కదా, నేను మీలాంటి వ్యక్తినే, ఒక సామాన్య వ్యక్తిని. నన్ను చూసినాక ఒక సామాన్య వ్యక్తి భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండు. ప్రజలారా మీరందరూ ఆలోచన చేయాలి. మన లెక్క ఉన్నోనికే ఓటేయాలి, మనతోటి కలిసి ఉండేటోనికే ఓటేయాలి. ఎమ్మెల్యేలు అనగానే ఈ కాలంలో కోట్ల రూపాయలు ఉన్నోనే పోటీలు చేస్తారు. ఇలా ఒక సామాన్య రైతు కుటుంబం భువనగిరిలో ప్రజలతోటి పేద ప్రజలతోటి కలిసి నాకు రాహుల్ గాంధీ భువనగిరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు. నేను పైరవ్ చేయలే, చాటుగా ఢిల్లీకి పోలేదు. కాంగ్రెస్ పార్టీ భువనగిరిలో నేను చేస్తున్న సేవలను గుర్తించి ఇలా ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. అమ్మలారా అక్కడారా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోట్లేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకా ముఖ్యంగా ఈ బొల్లపల్లి గ్రామానికి నేను చుట్టాన్ని. మా మేనత్తని ఈ ఊరికే ఇచ్చినాము, మా అక్కని ఈ ఊరికే ఇచ్చినాం. పడాల కోదండపల్లి సార్ మా మేనమామ, పడాల భాస్కర్ మా బావ. అమ్మా ఈ ఊరికి నేను చుట్టాన్ని. అయితే ఈ గ్రామంలో ఒక 20 సంవత్సరాలకే కూడా నాకు తెలియదు. అందరూ ఆలోచన చేయాలి. అందరికీ మా ఇప్పుడు ఇక్కడికి రాగానే అమ్మలు అక్కలందరూ ఏమంటారు, బొల్లపల్లి కాలం పూర్తి కావాలి, పూర్తి అయితే లెక్క అని చెప్పి కదా మీ ఆవేశం కోపం అంతా నా మీద చూపిస్తుంది. నేను ఏమంటున్నానంటే బొల్లపల్లి కాలువ ఉమామారెడ్డి చేయలే. 35 సంవత్సరాల కలిగి భువనగిరి నియోజకవర్గాన్ని ఒకే కుటుంబం పాలిస్తుంది. 30 ఏళ్ళకెళ్ళి వాళ్ళు పాలన చేస్తుంది. ప్రజలకు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మంత్రిగా ఉండగానే అమ్మగారు మంత్రిగా పనిచేసారు.
బొల్లపల్లి కాలువ చిన్న కాలువను పూర్తి చేయలేకపోయిండ్రు. ఇలా ప్రజల దగ్గర పోతే ప్రభుత్వం లేదు. అయితే నేను ఏమంటున్నాంటే ఈ రూపాయల బారణ పర్సెంట్ పూర్తి అయిపోయింది కాలువ. అమ్మా మరి మరి మన ఆశీర్వాదం ఉండాలి.